నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో ఒక్క ఉద్యోగమన్నా ఇచ్చారా? నిరుద్యోగుల ఆశలు అడియాసలు. క్యాబినెట్లో ఏ ఒక్క నిర్ణయమూ లేదు. హామీలు సమస్యలపై ఏ చర్చ లేదు. గ్రూప్స్ డిమాండ్లు పరిష్కరించాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ. 10 సంవత్సరాల్లో మీకు రాసిన బహిరంగ లేఖలు ఏ బుట్టలో పడేసిరాయా హరీష్ రావు? 10 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలుగా ప్రాణాలు తీసుకున్న నిరుద్యోగుల సాక్షిగా ఆనాడు ప్రతిపక్షాలు రాసిన లెటర్లన్నీ ఏ చెత్తబుట్టలో పడేసిరు మీరంతా. ఇవాళ లెటర్లు రాసుడు స్టార్ట్ చేసిరు కదా, మీకేం అర్హత ఉన్నది? ఒక్క ఎగ్జామ్ అన్నా కనీసం పెట్టిన ఎగ్జామ్ అన్నా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పెట్టిరా? ఆగండి, వాళ్ళు ఇస్తామని అంటున్నారు కదా, చేస్తామని అంటున్నారు కదా, వెయిట్ చేద్దాం. ఒకవేళ వెయిట్ చేయకపోతే అయినా మీకు మీలాంటి వాడు ఎవడు మాట్లాడరు. మళ్ళీ మాట్లాడితే మాలాంటి వాళ్ళని మాట్లాడాల్సిందే, మాలాంటి వాళ్ళని రోడ్ల మీదకి వచ్చి క్వశ్చన్ చేయాల్సిందే. ఇప్పుడు ఇవాళ నిరుద్యోగులు చేస్తున్న మొన్న నిన్న ఆందోళనలు ఉన్నాయి, దాంట్లో ఒక అర్థం ఉన్నది. కానీ మీరు చేసే మాటల్లో ఏం అర్థం ఉన్నది? ఎవరు నమ్ముతారు? మీరు మాట్లాడడం వల్ల ఏమైందంటే నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే సామాన్య జనంగాని మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మీరేం చేసిరు 10 ఏళ్ళుగా అన్న క్వశ్చన్ రేజ్ చేస్తారు. దాంట్లో ఈ గవర్నమెంట్కి సందు దొరుకుతుంది. కాబట్టి మీరు నోరు మూసుకొని కూర్చోండి. మీకు అర్హత లేదు. నిరుద్యోగులు మాలాంటి వాళ్ళు అందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరుగుతున్నది. ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఈనాడు గవర్నమెంట్ అట్లీస్ట్ రెస్పాండ్ అవుతున్నది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా దవాఖానా కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలి, లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జెన్యూన్ డిమాండ్ ఇది. మనం కూడా పేపర్ స్టార్టింగ్లోనే చెప్పిన నేను, ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు? గత ప్రభుత్వము కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేసింది, మీరు అదే చేస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తారండి ఎక్కడన్నా? హెల్మెట్లు పెట్టుకొని డోర్ విండోలు ఓపెన్ చేసి ఎక్కడన్నా ఆపరేషన్ చేస్తారా? అట్లా నడుస్తున్నాయి పాపం. డాక్టర్లు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మంత్రుల కుతకుత. సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుక. మా నోటికి తాళం వేస్తారా? 2 మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు. ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మీలుగా చూపేందుకేనా? మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా? మంత్రులుగా అపార అనుభవం ఉన్నా పట్టించుకోరా? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర. రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస. నేతల అంతర్గత చర్చల్లో పెళ్లుబుకుతున్న ఆగ్రహమట. ఇది నమస్తే తెలంగాణలో ఈ వార్త. ఇవాళ ఉన్న మంత్రులతో కంపేర్ చేసినప్పుడు పోయినసారి కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న మంత్రులని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులను కంపేర్ చేద్దాం. మనం వీళ్ళని ఏదో ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏదో పెద్దగా పైకెత్తుతున్నామని కాదు. అట్లీస్ట్ వీళ్ళు స్వతహాగా పని చేసుకోగలుగుతున్నారు. ఆనాడు కేసీఆర్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక్కరన్నా తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వర్షం పడ్డది, తెల్లారి స్కూళ్ళు నడిచే అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం రోడ్ల మీద నీళ్లు, ఆటోలు పోట్లే, బస్సులు సరిగా తిరుగుతలేవు, ఇబ్బంది ఉన్నది, చెట్లు కూలిపోయినాయి, అంత ఆగమాగం అయింది. 8 గంటలకి 9 గంటలకు ప్రకటిస్తుంది ఎవరు? మేడం సబితా ఇందారెడ్డి, స్కూళ్ళకి హాలిడే అని. ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, ఒక పేరెంట్, ఏంది మేడం ఏమై మరి ఇప్పుడు చెప్తారేంది? రాత్రి నుంచి వర్షం పడుతున్నప్పుడు పొద్దుగాలనే 5 గంటలకు 6 గంటలకు మీరు ప్రకటన చేయాలి కదా అంటే, ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిన ఆయన ఎత్తుతలేడు, నిద్రపోయినట్టున్నాడు. అంటే స్కూళ్ళు హాలిడే ఇచ్చే విషయం కూడా మంత్రి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి మీ హయాంలో. ఎందుకు రాస్తారా బాబు ఇట్లాంటి వాడతారు? కంపేర్ చేసుకుంటారా బాబు మీతోని వీళ్ళతోని? మీకంటే అందరూ బెటరే. మీకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే ఎవరైనా బెటరే. డమ్మీలో డుమ్మీలో ఏదో వాళ్ళ వ్యవహారం అయితే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. కనీసం ఆనాడు మంత్రులకు ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండేనా? కాంగ్రెస్ ద్వంద్వ నీతి. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికో నీతి. హర్యానాలో బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే. అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు లేఖ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అట. సరే, బీజేపీలోకి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ హర్యానాలో డిమాండ్ చేస్తున్నది. మరి ఇక్కడ ఎందుకు స్పీకర్కు లేఖ రాస్తే దాని మీద నిర్ణయం తీసుకుంటలేరు అంటున్నారు. పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎవరు అడగాలి? మనలాంటి వాళ్ళం అడుగుతున్నాం. పోచారం కాంగ్రెస్లోకి వచ్చిండు, కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇంకొకరు ఆయన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇంకొకరు వచ్చారు
దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వచ్చి వీళ్ళ మీద అనర్హత వేటేయాలి, మళ్ళీ ఎలక్షన్ జరపాలని మనలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఎవడు ఒక పార్టీ నుంచి గెలిచినా ఇంకో పార్టీలోకి పోయినప్పుడు వాడి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు కావాలి. ఇట్లాంటి చట్టం పార్లమెంట్లో తేవాలి. చలో ఈ కేటీఆర్ నువ్వు ఢిల్లీలో దీక్ష చేయి, లేకపోతే రాష్ట్రంలో దీక్ష చేయి, ఇట్లాంటి చట్టం రాష్ట్రంలో ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉందని. మరి నువ్వు చేసిన పని ఏందా? నువ్వు చేసిన పని ఏంది? 2014లో టీడీపీని విలీనం చేసుకున్నావు, టీడీపీ ఎల్పీని. బీఎస్పీ నుంచి ఇద్దరు గెలిస్తే వాళ్ళని తీసేసుకున్నావు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మొత్తం 12 మందిని ఆ ఎల్పీని విలీనం చేసుకున్నావు. మరి ఆనాడు కూడా స్పీకర్కి ఇచ్చారు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎట్లా మంత్రి అయింది 2014 తర్వాత? టీడీపీ నుంచి గెలిచి నీ గవర్నమెంట్లో చేరి మంత్రి అయ్యి ఆయన్ని బర్తరఫ్ చేయలే కదా. మరి అదేంటి మరి ఇప్పుడు ఎట్లా నువ్వు స్పీకర్కి లెటర్ రాస్తావు? నీదేం నీతి? అవును, అది నమస్తే తెలంగాణలో వార్త. అందరూ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా మనమేం అడగాలంటే పార్లమెంట్లో ఒక చట్టం తేవాలా. ఎప్పుడైతే నువ్వు ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకొక పార్టీలోకి వెళ్తున్నావో ఆటోమేటిక్గా నీ సభ్యత్వం రద్దయిపోవాలి. అసలు ఇంకా దాని గురించి ఆలోచన అక్కర్లే. స్పీకర్ ఉత్తర్వులు ఇచ్చేసేయాలిగా. రాజ్యాంగంలో ఆ సవరణ తీసుకురావాలి. దమ్మున్న మొగోడు ఎవడో, ఏ లీడర్ ఎవడో, ఏ గవర్నమెంట్లో ఉన్న లీడరు దీని గురించి ఓకే అంటారో చెప్పండి, పార్టీ చేయండి. చెంచు మహిళకు అండగా బీఆర్ఎస్ అట. నాగర్ కర్నూలు దవాఖానాలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం పరామర్శించి 1,50,000 ఆర్థిక సాయం అందిస్తున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇద్దరు ఆణిముత్యాలు. మేడం కూడా పోయింది. మరి అధికారంలో ఉన్నప్పుడు పోయిరా మీరు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు వాళ్ళు వీళ్ళంతా పోయి ఆమెను పరామర్శించారు. ఇష్యూ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అది బేసిక్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ అది. కాంగ్రెస్ అయినా ఇంకోరైనా జరిగిన తర్వాత కూడా అట్లీస్ట్ వెళ్ళి పరామర్శించారు వాళ్ళు. మీరు ఏనాడన్నా సింగరేణి కాలనీలో గిడ ఎల్బీ నగర్లో చైత్ర ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడన్నా పోయిండా? మొత్తుకుంటే 4-5 రోజుల తర్వాత పోయిరాడికి. సిరిసిల్లలో 6 ఏళ్ల పసిపాప మీద అత్యాచారం జరిగింది, ఒక్కడన్నా పోయిండా? ఇట్లా ఈ పేపర్ ఇట్లా రాస్తుంది. నేనేమంటున్నా అంటే ఏ పార్టీ అయినా అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి, పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది. సో చలో.